నాయకుడంటే ఇలా ఉండాలని సమాజానికి చెప్పినటువంటి మహానేత ఆయన. చనిపోయి 20 ఏళ్ళు కావస్తున్న కోట్లాది ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయనకు అత్యంత సన్నిహితుల్లో ఒకరైనటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పురావస్తు శాఖ మాజీ డైరెక్టర్ వైఎస్ఆర్ గారికి మొదటి నుంచి కూడా ఈ అంటే పేద మధ్యతరగతి వాళ్ళ ప్రజల మీద అంటే వాళ్ళ 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 సమస్యలను పరిష్కరించాలి, వాళ్ళు ఏ విధంగా ముందు తీసుకెళ్ళాలి అనే విషయంలో రాజకీయాలు రాకముందు ఎలా ఉన్నారు, రాజకీయాలు వచ్చాక ఎలా ఉన్నారు? ప్రతి ఒక్కరికి సహాయం చేసేవాడే. అతను ఒక చీటీ ఇచ్చి ఒక లెటర్ ఇచ్చేస్తారు, ఒక ఫోన్ చేస్తే ఎంతోమంది ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అయితేనేమి, రెడ్డి ల్యాబ్స్ అయితేమి, ఎన్నో ప్రైవేట్ కంపెనీస్, గవర్నమెంట్ కంపెనీస్ జాబ్లో చేసి రాయలసీమ వాళ్ళు కానీ ఆంధ్ర వాళ్ళు కానీ ఎంతోమంది జాబ్ చేసి ఈరోజు ఇండస్ట్రీస్ పెట్టారు చాలామంది. రాయలసీమ అంటేనే ఫ్యాక్షన్కు పెట్టింది. దట్టు కడప, పులివెందుల లాంటి ప్రాంతాల్లో ఆ టైంలో ఎలా ఫ్యాక్షన్స్ గొడవలు ఉండేవో మీకు తెలియంది కాదు. అవునవును. కానీ అలాంటి ప్రాంతం నుంచి వచ్చినటువంటి వైఎస్ఆర్ గారు ఎందుకు ఆ ఫ్యాక్షన్ ఛాయలు కానీ అవి కానీ ఆయన మీద పడకుండా ఎలా పాలిటిక్స్లోకి రాగలిగారు? అసలు పులిందల టైగర్ అంటేనే, కడప టైగర్ అంటేనే ఇంకా రాజశేఖర రెడ్డి అనే, ఇంకా మాలాంటి వాళ్ళంతా ఇసిపోయారు చెప్పుకుంటూ, మా సీనియర్స్ అంతా చెప్తుంటే అట్లా పోయి మేము కలిసామా. అండుటెండల్లో దాదాపు 1460 పైచిలుకు కిలోమీటర్లు ఆ వయసులో నడవడం, 40 డిగ్రీలు గాయాలయ్యి బొబ్బలు మీరు సన్నిహితుడిగా గ్రేట్ పార్ట్. ఎవరు చేయలేరు త్యాగం అంతే. ఏమైనా కానీ ప్రజల కోసం ప్రాణం పోయినా పర్వాలేదు, ప్రజల కోసమే చేయాలనే ఒక అభిలాష. ఆ రోజు సెప్టెంబర్ 1న హెలికాప్టర్ ప్రమాదం జరిగినప్పుడు ఏమనిపించింది? ఇన్ని రోజులు ట్రావెల్ చేశారు కదా, అంటే ఎక్కడో చోట సేఫ్గా ల్యాండ్ అయి ఉంటారనిపించిందా? అప్పుడు మా ఇంట్లో మా ఫాదర్ చనిపోయినప్పుడు, మా పేరెంట్స్ చనిపోవడం మేము అంత ఏడ్చలే, అట్లా ఏడ్చాము మేమంతా. ఇప్పుడు కూడా అన్న గుర్తుకొస్తే ప్రాణం ఇంకంతే, ఇంకా ఏడుపు వచ్చేస్తుంది అంతే కన్నా. అట్లా అంత గ్రేట్ పర్సనాలిటీ. ఒక ఫాదర్ని కోల్పోయినట్లే లేక ప్రతి ఫ్యామిలీ కూడా. నాయకుడంటే ఇలా ఉండాలని సమాజానికి చెప్పినటువంటి మహానేత ఆయన. చనిపోయి 20 ఏళ్ళు కావస్తున్న కోట్లాది ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇవాళ ఆయన జయంతి సందర్భంగా ఆయనకు అత్యంత సన్నిహితుల్లో ఒకరైనటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పురావస్తు శాఖ మాజీ డైరెక్టర్ చిన్నారెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వైఎస్ఆర్ గారితో ఆయనకున్నటువంటి అనుబంధం, అదేవిధంగా ఆయనతో పంచుకున్నటువంటి విశేషాలు ప్రస్తుతం చిన్నారెడ్డి గారి మాటలు ఉన్నారు. నా ముందు చిన్నారెడ్డి గారు ఉన్నారు. చిన్నారెడ్డి గారు నమస్తే. నమస్తే. ఇవాళ వైఎస్ఆర్ గారి ఈ జయంతి ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే చనిపోయి దాదాపు 20 ఏళ్ళు కావస్తున్నా కూడా జనంగుండెల్లో ఇప్పటికీ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తి ఎట్లా అనిపిస్తుంది మీరు సన్నిహితునిగా? రాజశేఖర రెడ్డి అంటే మహానేత, స్వర్గీయ రాజశేఖర రెడ్డి అంటేనే దేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్ ఇది. అలాంటి అతని సంక్షేమ పథకాలు ఇప్పటికి కూడా ప్రజల గుండెల్లో పదిలపరుచుకున్నారు. ఆరోగ్యశ్రీ అయితేమి, లేకుంటే ఫీజు రింబర్స్మెంట్ అయితేమి, రుణమాఫీ అయితేమి, రైతుల రుణమాఫీ అయితేమి, అన్నీ రకరకాల స్కీమ్స్. అంత హెల్ప్ ఎవరు ఇచ్చారు? అన్ని స్కీమ్స్ ప్రవేశపెట్టాడు. జలయజ్ఞం అయితేమి, ఎన్నో డ్యామ్స్, ఇరిగేషన్ కానీ, ఈ పెన్షనర్స్ కానీ అన్ని స్కీమ్స్ ఇంతవరకు ఎవరు చేయలేరు కూడా. అంటే అంత ఇదిగా అందుకని ఈరోజు కూడా ఈవెన్ అపోజిషన్ పార్టీస్ కూడా అతన్ని పొగుడతారు. కేసీఆర్ గారు అయితేమి, లేకుంటే ఎవరైనా కానీ రాజశేఖర రెడ్డి మంచివాడబ్బా, మహాన్ భావుడు అంటారు. ఈవెన్ తెలుగుదేశం వాళ్ళు ఎవరైనా పోయి ఇట్లా పెళ్లి పత్రిక ఇస్తే కూడా వాళ్ళకు ఏదన్నా ఆర్థిక సహాయం చేయడము, లేదంటే ఫ్రెండ్స్కు కనుక్కొని పోయి వాళ్ళని ఇచ్చేయడము, వాళ్ళ దగ్గరికి పోయి ఏదైనా కాన్స్టిట్యున్సీకి పోతే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి పోయి మీకు ఎట్లా పిల్లలు పెళ్ళి అయిందా లేదంటే ఇంకా కాలేదంటే వెంటనే వాళ్ళకి కదా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడము, లేకుంటే వాళ్ళ పిల్లలకి జాబ్స్ చూపించడం. వెంటనే
వెంటనే అంతా 1 మంత్లోనే అయిపోతాయి, అంత 4-5 దినాల్లోనే వాళ్ళకి నోటీస్ వెళ్ళిపోతుంది అంతా. అలాంటి నాయకుడు అంటే ఒక ఫాదర్ లాంటి వాడు అందరికీ ఆ మహానుభావుడు. వైఎస్ఆర్ గారికి మొదటి నుంచి కూడా ఈ అంటే పేద మధ్యతరగతి వాళ్ళ ప్రజల మీద అంటే వాళ్ళ సమస్యలను పరిష్కరించాలి, అంటే వాళ్ళు ఏ విధంగా ముందు తీసుకెళ్ళాలి అనే విషయంలో రాజకీయాలు రాకముందు ఎలా ఉన్నారు, రాజకీయాలు వచ్చాక ఎలా ఉన్నారు? రాజకీయ అంటే రాకముందు కూడా అతను పేదలకు కానీ అందరికీ, రైతులకు కానీ అందరికీ ₹1 డాక్టర్ అని క్యాంపెల్ హాస్పిటల్లో చేసేవాడు డాక్టర్గా. ఫస్ట్ MBBS అయిపోతానే మహాదేవ్ గుల్బర్గా కాలేజ్లో మెడికల్ కాలేజ్ అయిపోతానే అక్కడ క్యాంపెల్ హాస్పిటల్ అని జమ్మలమడుగులో ఫ్రీగా, ఆల్మోస్ట్ వాళ్ళు ఫ్రీగా చేసేవాడు. ₹1 అనేది వాళ్ళ మామగారు చేశారు, భారతి మేడం వాళ్ళ నాన్నగారు. అంతే, వాళ్ళ ఇంట్లో అందరూ సేవాగుణమే, ప్రతి ఒక్కరికి సహాయం చేయడమే బీదలకు. వాళ్ళకి ఎలాంటి కుల మత భేదము లేదంటే మతం ఎలాంటిది లేదు. అలాంటివి ఏదో విద్యాపరంగా కానీ ఏదైనా కానీ అలాంటి చేసిన మహానుభావుడు. ఈవెన్ 6 times ఎమ్మెల్యే ఎంపీగా ఉండడము. అతను ఫస్ట్ రాజకీయాల్లో దిగినప్పుడు అంటే మీకు కొందరు చెప్పాలి, మాకు పులిందల పక్కనే మా తాతగారి జ్వాలాపురం సుబ్బయ్యరెడ్డి అని ఉండాడనమాట. అక్కడ గుండదేవరపల్లి అని మల్లికార్జునపురం అంటారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి పోయినప్పుడు అంటే ఆశీస్సులు తీసుకుంటే పెద్ద నా పల్లెల్లో జ్వాలాపురం సుబ్బిరెడ్డి అంటే చాలా ఫేమస్. సో అటుకు పోయి తీసుకుంటే, నువ్వు నాకు ఇది లేదు, కొండారెడ్డిని పిలుచు, కొండారెడ్డి కానీ లేకుంటే వాళ్ళు చెప్తే ఇదంటేనే ఆగమేఘాల మీద జీప్ వేసుకొని పోయి అతను పెద్ద ఆయన తెచ్చారు, చిన్న కొండారెడ్డిని. వాళ్ళని తెస్తే వెంటనే ఇప్పుడు ఓకే నువ్వు కారణ జన్ముడు అని చెప్పేసి అట్లా చెప్పాడు. అంటే అతను పెద్ద ఆయన ఆశీస్సులు తీసుకొని అట్లా ప్రతి ఒక్కరి దగ్గరికి పోయి ఆశీస్సులు తీసుకోవడం, లేకుంటే ఇతని దగ్గర ఎవరైనా కలిసినా మాలాంటి వాళ్ళు ఎవరైనా స్టూడెంట్స్ కానీ ఇప్పుడు స్టూడెంట్ డేస్లో కానీ అట్లా కలిసినా పేర్లతో పెట్టి ఒక్కసారి పరిచయం అయితే పేర్లతో పెట్టి మాట్లాడించాడు. ఎన్నేళ్ళన్నా కానీ అదే అతను గొప్పతనం. ప్రతి ఒక్కరికి సహాయం చేసేవాడే. అతను ఒక చీటీ ఇచ్చి ఒక లెటర్ రాయిచ్చేస్తారు, ఒక ఫోన్ చేస్తే ఎంతోమంది ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అయితే రెడ్డి ల్యాబ్స్ అయితే ఎన్నో ప్రైవేట్ కంపెనీస్, గవర్నమెంట్ కంపెనీస్ జాబ్లో చేసి రాయలసీమ వాళ్ళు కానీ ఆంధ్ర వాళ్ళు కానీ ఎంతోమంది జాబ్ చేసి ఈరోజు ఇండస్ట్రీస్ పెట్టారు. చాలామంది ఎంతో ఉన్నత స్థితికి ఎదిగారు. అంటే ఇప్పుడు కూడా ఎంత పెద్ద స్టేజ్కి 100 కోట్లు సంపాదించినా కూడా ఇప్పుడు కూడా అతను మహానేత రాజశేఖర రెడ్డి గురించి గొప్పగా చెప్తారు. అది చాలా గ్రేట్. అంటే అందరి గురించి అట్లా చెప్పలేరు. నేను కూడా సొసైటీలో నడిచానంటే ఇట్లా మానవ సంబంధాలైన ఆర్థిక సంబంధాలైన ఇప్పుడు. కానీ రాజశేఖర్ అంటేనే ఎందుకు ప్రతి ఒక్కరు గుర్తు తీసుకుని గంటలు మాట్లాడతారు. టాపిక్ ఎత్తే చాలు. నేను ఎన్నోసార్లు అబ్జర్వ్ చేశాను, టీ తాగుతూ ఫ్రెండ్స్తో లేదంటే టిఫిన్ చేస్తూ ఇంకా కంటిన్యూగా మాట్లాడుతూనే ఉంటారు. అంటే ఒకరికొకరు అంటే మనకు కూడా వినాలనిపిస్తుంది. అదొక మనకు కూడా ఏదైనా మనం కూడా 10 మంది సాయం చేయాలా అన్నట్లు అదంతనే అతని స్పందనతో నేను శ్రీశైలంలో ఫస్ట్ ఓపెనింగ్ స్టడీ సెంటర్ పెట్టించిన, మళ్ళీ డిగ్రీ కాలేజ్ పెట్టిన 2 స్టేట్స్లో డిగ్రీ కాలేజు శ్రీశైలంలోనే ఉండింది. అప్పుడు 30 ఏళ్ళ నుంచి ట్రై చేస్తే కాలే. ప్రైవేట్ కాలేజీలు శాంక్షన్ చేస్తాం కానీ గవర్నమెంట్ కాలేజ్ శాంక్షన్ చేయలే. అట్లాగే నేను అతని దీంతో అంటే ఒక ప్రోత్సాహం కానీ లేకుంటే అతని యొక్క దీంతో సేవా తత్పరతో అతని యొక్క ఇన్స్పైర్ అయిపోయి కాలేజ్ పెట్టించిన గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మళ్ళీ 2 crores ఇచ్చాడు, బిల్డింగ్ కట్టించిన రాజశేఖర్ ఓపెనింగ్ కూడా చేసే వచ్చాడు. రాయలసీమ అంటేనే ఫ్యాక్షన్కు పెట్టింది పేరు. దట్టు కడప, పులివెందుల లాంటి ప్రాంతాల్లో ఆ టైంలో ఎలా ఫ్యాక్షన్స్ గొడవలు ఉండేవో మీకు తెలియంది కాదు. అవునవును. కానీ అలాంటి ప్రాంతం నుంచి వచ్చినటువంటి వైఎస్ఆర్ గారు ఎందుకు ఆ ఫ్యాక్షన్ ఛాయలు కానీ అవి కానీ ఆయన మీద పడకుండా ఎలా పాలిటిక్స్లోకి రాగలిగారు? అసలు ఫ్యాక్షన్ అంటే ఏం లేదండి, 10 మంది సాయం చేసేవాడు, ఎవరైనా సాయం చేసి అసూయ పడేవాళ్ళు. అంతేగాని అతను పెద్ద ఫ్యాక్షనిస్ట్ కూడా కాదు అనేవాళ్ళే. కానీ ఆయన ఫ్యాక్షన్లోకి అటువైపు ఛాయల్లో వెళ్ళకుండా పాలిటిక్స్లోకి ఎలా రాగలిగారు అన్నది అదే కదా గ్రేటు. అంటే అతను మంచితనమే అందరికి సాయం చేయడం. 10 మంది అతను పులిందల టైగర్ అంటేనే, కడప టైగర్ అంటేనే ఇంకా రాజశేఖర రెడ్డి అనే ఇంకా మాలాంటి వాళ్ళంతా ఇన్స్పైర్ చెప్పుకుంటూ మా సీనియర్స్ అంతా చెప్తుంటే అట్లా పోయి మేము కలిసాం. రాయలసీమ విద్యార్థి సమితిలో మేమంతా విద్యార్థి మూమెంట్, రాయలసీమ మూమెంట్లో కూడా మేమంతా సెంట్రల్ కమిటీ మెంబర్స్. నేను కానీ లేకుంటే మన మన ఫార్మర్ ఐడీసీ చైర్మన్ బుక్కచల నాలుపరెడ్డి అని, కుంతూరు నాలుపరెడ్డి ఉన్నాడు మా ఫ్రెండ్. అంటే రాజశేఖర్ చాలా ముఖ్యుడు. అట్లా వాళ్ళ ద్వారా నాకు పరిచయం రాజశేఖర్ అన్న. మేము ఎప్పుడు కలిసేవాళ్ళం, మైసూర్ రెడ్డిని, రాజశేఖర రెడ్డిను, అంతా బొమ్మను, ఎంవి రమణారెడ్డి అంతా కలిసేవాళ్ళం. అంటే మా ప్రాంతం వెనుకబడిన ప్రాంతం గురించి ఇచ్చేసేవాళ్ళం. రాజశేఖర్ అంటేనే మాకు పోతానే ఆ మూమెంట్కి ఏదైనా ఫండ్స్ ఇచ్చేవాడు, లేకుంటే ఏదైనా బాగా చేయండి అని ప్రోత్సాహం. ఏం జరిగినా కూడా మూమెంట్లో మాకేమైనా జరిగితే అతను చూసుకునేవాడు అనమాట. అంత ఇది. అట్లా నేను 1981లో మాకు రూరల్ డెవలప్మెంట్ చదువుతాను, ఎంఏ రూరల్ డెవలప్మెంట్ ఎస్కే యూనివర్సిటీలో. మాది ఎస్కే యూనివర్సిటీకి పక్కన 3 కిలోమీటర్ మా విలేజ్ జంగాలపల్లి అని. సో అక్కడ రాజశేఖర్ అని ఇనాగ్రేషన్కి ఫంక్షన్, ఆ రూరల్ డెవలప్మెంట్ అసోసియేషన్కి ఇనాగ్రేషన్కు పిలిచాము మేము. అప్పుడు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ రాజశేఖర్ అన్న. ఓకే.
అట్లా 1981 నుంచి 1981 అనుకోండి బాగా, అప్పటి నుంచి బాగా పరిచయం మాకు. ఇంకెప్పుడన్నా మళ్ళీ నాకు ఆర్కియాలజీ డైరెక్టర్ ఇవ్వడము 2008లో, యాక్ట్ చేంజ్ చేసి కూడా ఇచ్చాడు. యాక్చువల్గా సీనియర్ ఐఎస్ఎల్ ఉండేవాళ్ళు ఆ పోస్ట్లో, అట్లా అది యాక్ట్ చేంజ్ చేసి నాకు పురావశాఖ డైరెక్టర్గా ఇచ్చాడు, ఆర్కియాలజీ అండ్ మ్యూజియంస్ డైరెక్టర్గా. నేను ఇచ్చినాడు కదా కాబట్టి నేను ఎంత తన మాట ఇది కాకుండా, అంటే చెడ్డ పేరు రాకుండా, నేను ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఒక డిపార్ట్మెంట్ ఉంది అనేది నిరూపించాను. జయంతి రోజు 100 కోట్లు వైఎస్ఆర్ జయంతి రోజు రైతు దినోత్సవంగా జరుపుకుంటారు. ఎందుకు అది గవర్నమెంట్ అఫీషియల్గా ప్రకటించింది? ఎందుకు అది? ఇంకా రైతు బాంధవుడు. ఓకే, రైతులు రుణమాఫీ చేశాడు అంతా చెప్పి చాలా మంది మోసం చేస్తారు. అవును, కొందరికి అట్లా లేదు, ఇంప్లిమెంట్ చేసాడు, ఇంకా ఎక్కువ రుణమాఫీ చేశాడు ప్రతి ఒక్కరికి. తొలి సంతకమే అది. కరెంటు దీనికి కరెంటు ఉచిత విద్యుత్ రైతులకు ఇస్తామంటే అతను చాలా మంది ఎగతాళి చేశారు. దాంట్లో ఇంకా వోల్టేజ్ ఏముండదు, ఒక బట్టలు ఆర్ఎస్ఏకే పనికి వస్తుంది అని చెప్పేసి. అది కానీ నిరూపించాడు. దాంతో మిగతా వాళ్ళంతా ఫాలో అవుతుండ్రు. ఎవడైనా ఫాలో కావాల్సింది. దేశవ్యాప్తంగా ఇప్పుడు రుణమాఫీ జరుగుతుంది, అన్ని స్టేట్స్ ఫాలో అవుతుండ్రు. ఆరోగ్యశ్రీ కూడా రాజశేఖర్ అన్నదే. సో అట్లా ఇప్పుడు మంచి అని చెప్పుకోవాలి, చాలామంది చెప్పుకుంటారు అపోజిషన్ పార్టీ వాళ్ళు. కొందరు ఇంకా అల్పులు మనం చెప్పలేము, ఇంకా ఏదో దుర్మార్గంగా చేస్తూ ఉంటారు. జలయజ్ఞం ఎన్ని డ్యామ్స్ కట్టాడు, ఏం కథ, రైతులకు వండర్ అసలుకు. అంటే ఇవన్నీ ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఏవిందో రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్, ఇవన్నీ కూడా పాదయాత్రలో ఆయనకు నేర్పినటువంటి అనుభవాలు, అక్కడి నుంచి వాళ్ళు వచ్చిన సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ చేశారు. అంతే కదా, పాదయాత్రలో ప్రజల యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ కనుక్కున్నాడు. సో అది ఫుల్ సక్సెస్ఫుల్ యాత్ర. దాంతోనే అన్న ఇది వచ్చేసింది అంతే, ఆ ఇమేజ్ అంతా. సో ఇన్ని సమస్యలు ఉన్నాయని చేసి రైతులకు అంతా రుణమాఫీ చేయడం, కరెంట్ ఫ్రీ విద్యుత్, రైతులకు ఏం చేసినా తప్పు లేదు. ఎందుకంటే మన ఎంప్లాయీస్కు డిఏ ఇస్తారు, లేకుంటే ఎవరి ఇది ఉంటుంది, రివిజన్ పే ఉంటుంది. కానీ వాళ్ళని పట్టించుకునే కూడా 10 years నుంచి చూస్తున్నాము. అసలుకు రైతులు ఏం పండించినా టమాటాలు 5 రూపాయలే, కానీ ఇక్కడేమో 20 రూపాయలు అమ్ముతారు హైదరాబాద్లో. అంటే చెప్తున్నట్లా. అదే రాజశేఖర్ ఉంటే రైతులకు గిట్టుబాటు ధర కల్పించేవాడు. అంటే అట్లా ఏదైనా రైతులు అంటే ప్రాణం అంతే. రైతులు వ్యవసాయం ఇలా నీటిపారుదల సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఎన్నో కలలు కన్నాడు, చాలా వరకు నెరవేర్చాడు మహానుభావుడు. ఏదో దైవం వరంతో ఎక్కువ మంచి చేసి ఇస్తే కూడా దేవుడు ఓర్చలేకపోయినాడు. అదే మంచి వాళ్ళని తీసుకోవడం అంటే ఒకసారి దేవుడు కూడా ఓర్చలేడు. ఎందుకంటే దేవుని కంటే పెద్ద పేరు వస్తే మళ్ళీ ఇది ఉంటుంది కదా, అక్కడ కూడా రాజకీయమే కదా. దేవుళ్ళలో కూడా అంతే పాలిటిక్స్ జరిగినాయి కదా. మనం అంతా రామాయణ మహాభారతం 2004 ముందు కూడా కరువుతో అల్లాడుతుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. 2004 నుంచి 2009లో స్వర్ణయుగం అయింది. అసలు ఎక్కడ ఒక సంవత్సరం కూడా కరువు లేదు కదా, కరువు లేదు అసలు. అదే కదా, అతను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కరువు ఉండదండి, ఎప్పుడు వర్షాలే. ఈరోజు వర్షాలు కూడా లేవు చూడండి. అంటే అట్లుంటుంది అంత పరిస్థితి. అంటే వాళ్ళ ఫ్యామిలీ అంటే 10 మంది సాయం చేయడము. వెంకటప్ప స్కూల్ అంటే పులిందల్లో వాళ్ళ గురువు గారి స్కూలు ఇప్పటికి కూడా మెయింటైన్ చేస్తుండ్రు. సుమారు 1500 మంది అక్కడ పిల్లలు చదువుతూ, సుమారు 4000 మంది పిల్లలు చదువుతూ ఆ స్కూల్ వాళ్ళ గురువు పేరు కోసము అంటే స్మరించుకుండేకి ఆ స్కూల్ విపరీతంగా అంటే బాగా ఇప్పటికి కూడా బాగా రన్ చేస్తుండ్రు స్కూల్. అంటే వాళ్ళన్నీ మంచి కార్యక్రమాలు. ఈ ఫ్యాక్షనిస్ట్ అనేది చాలా తప్పండి. అతను ఫ్యాక్షనిస్టే కాదు, ఈ ప్రజల మనిషి అంతే. పేద మధ్యతరగతి ప్రజల కోసం వైఎస్ఆర్ గారి ఆలోచనే ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, 108 కానీ, 104 కానీ, బ్రెయిన్ చైల్డ్ అని ఇప్పటికి ఎన్ని ప్రభుత్వాలు మారినా ఇప్పటికి కూడా ఆ పథకాలను ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారంటే ఏమనుకోవాలి. ఎందుకంటే జనరల్గా ఒక ప్రభుత్వం మారగానే ఆ పథకాలకు పేర్లు మారుస్తుంటారు, అన్ని చేస్తుంటారు. కానీ రాజశేఖర్ పథకాలకు ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, 108 కావచ్చు, 104 కావచ్చు, ఏవి కూడా మార్చే ఛాన్స్ లేదు. అలాంటి స్కీమ్స్ అవి తన పేరు ఉండాల్సిందే. పేర్లు ఏది మార్చినా అది రాజశేఖర్ అనేది అనుకుంటారు. 108 ఏదంటే జస్ట్ ఎవరైనా యాక్సిడెంట్ అయితే పొరపాటున వెంటనే 10 minutesలో అంబులెన్స్ వచ్చి హాస్పిటల్కి తీసుకొని పోయి రక్షించే పరిస్థితి. ఈవెన్ కార్పొరేట్ హాస్పిటల్స్ లైక్ కేర్ కానీ, లేదంటే అపోలో హాస్పిటల్, ఇట్లా దీనిలో ఒక బీద రైతు కానీ, ఒక కార్మికుడు కానీ, లేకుంటే రిక్షా వాళ్ళ కానీ ఆపరేషన్ హార్ట్ సర్జరీ చేయించాడు ఫ్రీగా. పక్క పేషెంట్ పెద్ద రిచ్ పీపుల్ ఉంటారు, కోట్లాది అంటే లేకుంటే ఎవరన్నా పెద్ద ఆఫీసర్ కానీ పెద్ద రిచ్ పీపుల్ ఉంటారు, వాళ్ళకు తో పాటు ఈక్వల్గా వీళ్ళకు కూడా పూర్ పీపుల్ కూడా ఆపరేషన్ చేయించాడు. ఎన్నో స్కీమ్స్ ఇచ్చి బీమా సౌకర్యం కల్పించి అట్లా ఎవరు చేయలేరు అంత ధైర్యంగా. ఇప్పుడు ఎక్కడ చేస్తున్నారు, చాలామంది చేసే పరిస్థితి లేదు. మండు టెండల్లో దాదాపు 1460 పైచిలుకు కిలోమీటర్లు ఆ వయసులో నడవడం, 40 డిగ్రీలు గాయాలై బొబ్బలు వచ్చి ఒక మీరు సన్నిహితుడిగా
గ్రేట్ అట్లా ఎవరు చేయలేరు. త్యాగం అంతే. ఏమైనా కానీ ప్రజల కోసం ప్రాణం పోయినా పర్వాలేదు, ప్రజల కోసమే చేయాలనే ఒక అభిలాష. అన్నీ ఆ స్కీమ్స్ అన్నీ అతని దీంట్లోనే, ఆ దాంట్లో వాక్లో జరిగిన ఇవన్నీ ప్రజల నుంచి వచ్చిన అంతా లెటర్స్ అన్ని మెమరాండమ్స్ ఇస్తారు కదా, విజ్ఞప్తులంతా లెటర్స్ ఇచ్చి అన్ని స్టడీ చేసి ఏమేమి స్కీమ్స్ అన్నీ డివైడ్ చేసి అనాలిజ్ చేసి ఇన్ని సమస్యలు ఉన్నాయని తెలిసి వెంటనే ఇంప్లిమెంట్ చేసాడు అంతే. వెంటనే రైతులు అంటే ప్రాణం అంతే. ఇంకా రైతు బాంధవుడు ఎప్పుడు చెరగని చిరునవ్వుతూ ఉంటాడు, హ్యాపీగా. అదే అచ్చమైన తెలుగు వాడిగా నడవడికలు కానీ పంచకట్టులో ఉంటాడు. సో ఎందుకు అంటే దాని వెనుకైన రీజన్ ఉందా? పంచకట్టు విషయంలో కావచ్చు, లేదంటే ఎప్పుడు ఆ చిరునవ్వు. పంచకట్టు అంటే రైతులు అంటే అతను ప్రాణం. రైతులు గుర్తుకొస్తే ఇంకంతే మైమర్చిపోతాడు. అందుకని రైతులు ఏ విధంగా ఉంటారో జనలకు పెద్ద ఊరిలో రైతులు ఆ విధంగా పంచె కట్టుకున్నది కంటిన్యూగా. పంచె కట్టుకుంటేనే అందము. అతను చూసి చాలామంది ఇప్పుడు ఇక్కడ డిప్యూటీ సీఎం కానీ కొందరు ఉన్నారు, చాలామంది ఫాలో అవుతుంటారు. అంటే యాజ్ అ ప్రొఫెషన్గా వైఎస్ఆర్ గారు డాక్టర్ కదా, డాక్టరు ఆఫ్ కోర్స్ రైతు అయితే రైతు షూట్ వేసుకోవాలా, మరి కోట్ వేసుకోవాలా, మామూలుగా ఇది వేసుకోవాలి, అట్లా లేనే లేదు అసలు. పంచకట్టు ఆ కథ వేరంతే. ట్రెడిషన్ సెట్ చేయడంలో రాజశేఖర రెడ్డి గారు పంచకట్టు విషయంలో ఇవాళకి ఆయన లెజెండరీ. సో మరి రైతు విషయంలో ఓకే, యాజ్ డాక్టర్గా ఉన్నప్పుడు ఎవరైనా సరే బ్లజర్ వేసుకోవాలి, ఇంక పాయింట్ వేసుకోవాలి, ఇంకా రకరకాలు ఉంటారు. కానీ ఆయన పాలిటిక్స్కి ఎంటర్ అయినాక ఈ పంచకట్టుతో అనేది ఏదన్నా డాక్టర్స్ దగ్గరికి పోతే ఇంకా ఛార్జీలు కూడా ఇచ్చేవాడు. అంటే అలాంటి మనిషి బేదలకు ఇంక ఎన్ని ఒకటి కాదులే చెప్తే గంటలు చెప్పచ్చు. గ్రేట్ పర్సనాలిటీ. అంటే శత్రువులకు కూడా సాయం చేసేటువంటి గుణం అది ఉన్నది అనేది. ఇప్పుడు శత్రువులను అరెస్ట్ చేసి ఏదో చేయాలని చూస్తారు, కానీ శత్రువులను దగ్గర పిలుచుకొని వాళ్ళని బాగా భుజం తట్టి వాళ్ళ పిల్లలకి ఏదైనా జాబ్స్ ఇప్పించి, లేకుంటే 5 లక్షలు అట్లా ఇవ్వడము, పిల్లలు పెళ్ళిళ్ళకి ఇట్లా పెళ్లి పత్రిక ఇస్తే ఇట్లా చాలా సంఘటనలు జరిగినాయి. వాళ్ళు ఇప్పుడు కూడా చెప్పుకుంటారు. అతని గురించి అనుకుంటేనే ఇంకా కళనీళ్ళు వస్తాయి అందరికీ, ఎవరికైనా కూడా. మీరు పర్సనల్గా రాజశేఖర రెడ్డి గారితో ట్రావెల్ చేశారు, అదే ప్రొఫెషనల్గా కూడా ఆయన ప్రభుత్వంలో మీరు ఒక అధికారిగా ఉన్నారు. సో ఆయన ప్రొఫెషనల్గా చేసినప్పుడు, ప్రొఫెషనల్గా మీరు ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆయన ఫంక్షనింగ్ ఎలా ఉండేది? అంటే ఇప్పుడు బాగా చేసే వాళ్ళని వెంటనే ఎంకరేజ్ చేసేవాడు. నేను పోతానే చిన్నారెడ్డి కమ్ ఇట్లా రా అనేవాడు, మాట్లాడిచ్చేవాడు. నువ్వు బాగా చేస్తున్నావా, నువ్వు ఇట్లా డెప్యుటేషన్ కింద వచ్చి ఇట్లా గవర్నమెంట్ పోస్ట్ బాగా చేస్తున్నావు. పురావస్తు శాఖ అంటే ఏదో మామూలుగా శాఖ, ఆర్డినరీ శాఖ అనుకునేవాళ్ళు, కానీ అది పెద్ద ఇంపార్టెంట్ శాఖ కింద నువ్వు గుర్తించి నువ్వు చేస్తున్నావు. దినాము న్యూస్లో వస్తుంటావు, మన పేపర్లో ఎప్పుడు వస్తుంటావు స్పెడ్లో. నేను మార్నింగ్ 5 గంటలకే న్యూస్ చదువుతాను, పేపర్ వస్తానే పురావస్తు డైలీ న్యూస్ వచ్చేది. నువ్వు ఇట్లా నీ మాదిరి చేస్తే అందరూ ఇట్లా డెప్యుటేషన్ వచ్చిన వాళ్ళు మోసం చేయకుండా, కరప్షన్ లేకుండా చేస్తే డిపార్ట్మెంట్ పైకి తెస్తే నాకు చాలా ఆనందము, నాకు చాలా సంతోషము చెన్నారెడ్డి అని చెప్పాడు. నాకే పెద్ద విపరీతమైన ఆనందం. అందుకని నేను ఎవ్రీ 1 మంత్ 20 డేస్ పోయి ఊరికే పని ఉన్నా లేకుండా పోయి అట్లా చూసి, దాంట్లో 3 గంటల కాడ సీఎం పేషీలో పైన డోర్ దగ్గర ద్వారం దగ్గర ఉంటాడు, అందరినీ ఇచ్చేసుకుంటా మాట్లాడుకుంటా అట్లా పంచి కట్టుకొని మామూలు గ్రాండ్గా. నేను ఇప్పుడు పోయి మాట్లాడితే భుజం నుంచి వేస్తే ఇంకా 1 మంత్ నాకు పెద్ద ఉత్సాహం. రాజశేఖర్ పేరు చెప్తే చాలు ఇంకా ఫండ్స్ ఎవరికైనా, నేను అంటే తెలుగుదేశం పార్టీ అని కాదు, కాంగ్రెస్ అని కాదు, రాజశేఖర్ అన్న పేరు చెప్తే ఇంకా నాకు ఇది. నేను ఫండ్స్ కూడా 148 crores తెచ్చుకున్నాను సెంట్రల్ గవర్నమెంట్లో మేనేజ్ చేసి. అక్కడ అంటే మేనేజ్ చేసి అంటే ఇట్లా మనం సబ్స్టాన్షియేట్ చేసుకొని దానికి ఇట్లా అన్ని ప్రాజెక్ట్స్ పెట్టుకొని చేసాం. గవర్నమెంట్ లేకుండా ఓన్లీ శాలరీస్ తప్ప ఏమి ఇవ్వరు. సో అట్లాంటిది ఆర్కియాలజీ డైరెక్టర్ బాగా ప్రోత్సహించాడు. ఈజిప్షియన్ మమ్మీ అని మన ఏపీ మ్యూజియంలో ఉంది. మ్యూజియంలో ఈజిప్షియన్ మమ్మీ రిపేర్ చేసేకి అతను డిటరేషన్ స్టేజ్లో ఉంటే ఈజిప్ట్ నుంచి ఒక డైరెక్టర్ వచ్చాడు, యాంటిక్విటీస్ డైరెక్టర్. అతను చూడాలంటే నేను గీతారెడ్డి మా మేడం మా మినిస్టర్ ఉండేప్పుడు అసెంబ్లీలో ఇట్లా వచ్చాము 2 minutes అంటే 1/2 hour ఉన్నాడు. అసెంబ్లీలో జరుగుతుంది అక్కడ, వీళ్ళు కాదన్నారు, కానీ వచ్చి చూసి 1/2 hour కూర్చొని మాట్లాడాడు ఆ డైరెక్టర్తో మాతో అంతా. అంటే ఇంకొక 10 days అట్లా చనిపోతాడు అనగా. సాయం కోసం ఇంటికి వస్తే ఒట్టి చేతులతో ఎవరిని పంపేవాడు కాదు, ఏదైనా సమస్యతో ఇంటికి వస్తే కూడా వెంటనే సమస్య సాల్వ్ చేసేవాడు అని చాలామంది అంటుంటారు. పొలిటికల్ సర్కిల్ కూడా చర్చ నిజమేనా? అయ్యో పక్కా 100%. ఏమైనా ఇబ్బంది పడి వస్తే అందుకని అంత అభిమానులు అయిపోయినారు అతను, అంటే దేవునిగా చూస్తారు. అది అంటే అతను చేసిన ఇంకా పోయి ఊరిలో ఆ సహాయాన్ని అందరికి చెప్పుకుంటుంటారు. అంటే ఇంకా అతను ఇట్లా చేసాడు రాజశేఖర్ పెద్ద మహానుభావుడు అని. అదే అతని ఇది. అంటే హార్మ్ చేసేది వేరే పార్టీ వాళ్ళు ఉంటే ఇచ్చేసేది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మాకు పెన్షనరీ బెనిఫిట్స్ రాలేదు, చాలామంది ఎంప్లాయీస్ వస్తున్నాం అంతా. చాలామంది 5 years నేను రిటైర్డ్ అయ్యి పెన్షనరీ బెనిఫిట్స్ లేవు.
ఎంతో నేను ఏదో మేనేజ్ చేసుకుంటా, మా అమ్మాయి మా అల్లుడు ఏదో జాబ్ చేస్తున్నారు, కొద్దిగా పర్వాలేదు, పెన్షన్ కూడా వస్తుంది, పెన్షన్ వస్తుంది ఒక 10-20 డేస్ లేట్ అయినా కూడా. కానీ పెన్షనర్ బెనిఫిట్స్ మాకు వచ్చే అమౌంట్ రాలేకపోయినాయి. అదే రాజశేఖర్ ఉంటే వెంటనే ఇచ్చేసేవాడు, ఎంతైనా కష్టపడి. ఏదో చెత్త స్కీమ్స్ అన్నీ పెట్టుకోకుండా మంచి స్కీమ్సే పెట్టేవాడు. ఇట్లా ఎంప్లాయీస్తో కూడా యాంటీగా ఉండేవాడు కాదు. ఎందుకంటే ఎప్పుడైతే పెన్షనరీ బెనిఫిట్స్ ఇవ్వకుంటే ఎంప్లాయీస్ దాంతో పిల్లలు పెళ్లి చేస్తారు, రిటైర్డ్ అయినప్పుడు ఎన్నో ఉంటాయి కదా, అలాంటి చేసి. అందుకే రాజశేఖర్ని అందరూ తలుచుకొని ఏడుస్తారు ఇప్పుడు కూడా. నిన్న కూడా ఒక అతను చనిపోయాడు, ఈరోజు ఒక అతను చనిపోయాడు, అదే పెన్షనరీ బెనిఫిట్స్ లేక సూసైడ్ చేసుకున్నాడు. సో అట్లా అతను ఇస్ గ్రేట్ పర్సనాలిటీ. ఇప్పుడు నేను ఎవరంటే, నేను ఎంఏ హిస్టరీ చదువుకొని పిహెచ్డీ చేసుకుని లెక్చర్గా ఉండి అసిస్టెంట్ ప్రొఫెసర్ డీన్గా ఉండేవాడిని. అట్లా అది ఆర్కియాలజీ డైరెక్టర్ స్టేట్ పోస్ట్ ఇచ్చాడు. కానీ అతన్ని నమ్మకంగా ఇచ్చినాడు కాబట్టి నమ్మకంగా మేము కూడా పనిచేసే డిపార్ట్మెంట్ను పురావస్తు శాఖ ఇంత పవర్ఫుల్, ఇంత ప్రాముఖ్యత కలిగిందని చేసాం మేము. రాజకీయ ప్రత్యర్థులకు కూడా తన దగ్గరికి వస్తే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సహాయం చేసేవాళ్ళని విన్నాం. అవును, నిజమేనా అది? అయ్యో 100%. ఎంతోమందికి ఏ పార్టీ, కమ్యూనిస్టులు కాదు, ఎవరైనా పోని, మా రామకృష్ణ పోని, మా ఫ్రెండ్ రామకృష్ణ అని ఉన్నాడు ఇప్పుడు సెక్రటరీ, మాకు సీనియరు రామకృష్ణ కానీ, నారాయణ గారు కానీ, ఇంకా ఎవరు పోయినా, మన రాఘవులు గారు కానీ, పెద్దలంతా కాదు, అంతా సీనియర్స్ కదా. రాఘవులు ఎవరైనా పోయి పని మీద పోయి మనిషిని తీసుకుని ఇట్లా పలానా జాబ్ అంటే వెంటనే ఏదో డ్రైవర్ పోస్టో ఏది కావాలంటే క్వాలిఫికేషన్ దగ్గరికి ఇచ్చాడు. అంటే అదొక నేచర్, ధైర్యం. అంత మంచి పని చేసినప్పుడు ఏది కాదండి, ఏమి కాదండి. అట్లా అంటే దేవుడే అసూయిపోయినాడు. కానీ అది ఇంకా మనం చెప్పలేం. నథింగ్ ఈజ్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్. మొండివాడు అంటారు, ఏది అశాశ్వతం కాదు. వన్ డే అదర్ డే వన్ షుడ్ లీవ్ దిస్ వరల్డ్ పర్మనెంట్లీ, అందరూ వెళ్ళిపోతుందే. కానీ అన్న అట్లా ఆ విధంగా వెళ్ళిపోయి ఆ రోజు దురదృష్టం. మొండివాడు అంటారు, తను అనుకున్నది సాధించే వరకు అంతే ఖచ్చితంగా ఉంటాడు అంటారు. నిజమే, నిజమే. ఏ విషయంలో అంతమంది యాంటీ ఉండి, విజయభాస్కర్ రెడ్డి గారు కానీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే మర్రి చెన్నారెడ్డి కానీ చేసి మగోడు ఎదిరించి ఫైట్ చేసి సీఎం అయినాడు అతను. అందుకని ప్రజల గుండెల్లో, పేద ప్రజల గుండెల్లో, లబ్ధిదారుల గుండెల్లో ఒక అంటే చిరస్థాయిగా ఉన్నాడు అతను. రాజశేఖర రెడ్డి గారు 2009లో అధికారంలోకి వచ్చిన తర్వాత నిండు సభలో, అసెంబ్లీలో మాట్లాడుతూ, మనం అంటే మెజారిటీ ఫస్ట్ 2004 కంటే 2009లో సీట్లు తక్కువ వచ్చినట్టున్నాయి. మెజారిటీ అంటే మనం డిస్టింక్షన్ అన్ని పార్టీ లేకమేనే కదా ఇప్పుడు డిస్టింక్షన్ వస్తుంది అనుకున్నాము. ప్రజల పాస్ మార్కులు ఇచ్చారు, మనం ఇంకా బాధ్యతగా పనిచేయాలి అన్నారు. ఒక లీడర్ అనే వ్యక్తి ఆ విధంగా స్టేట్మెంట్ చేయడం ఎక్కడ చూసారా? రేర్ కేసు. ఒప్పుకుంటాడు ఏదన్నా ఇంకా చేయాలా అనే దీంతో. అట్లా తప్పులు కూడా ఒప్పుకుంటాడు అతను. ఏదైనా ఇంకా మంచి చేయాలనేది, అంటే దాని తప్పులతోనే మనం కొన్ని తప్పులు చేసే కానీ మనం ఇది చేయలేము ఇంకా. అట్లా అదే ఒక స్టెప్పింగ్ స్టోన్ అనుకోవాలా. అట్లా ఎంతోమందికి సాయం చేసేయండి, మాకు అనలేదు అబ్బాబ్బా అసలు. అందుకని మర్చిపోలేము అతన్ని, మానవాడు. మేము అందుకని పొద్దున్న లేస్తారా, నేను అతను ఫోటో నమస్కారం చేసి బయటకు పోతాయి. లేదంటే తలుచుకుంటా మనసులో. ఒక డ్రైవర్ గారు స్టీరింగ్ ఎక్కినప్పుడు కొన్ని దేవుళ్ళని తలుచుకొని, మా శ్రీశైలం మల్లికార్జున స్వామిని అట్లా, రాజశేఖర్ని కూడా తలుచుకుంటా. అంటే మనసులో మా పేరెంట్స్ను, లాస్ట్లో మా పేరెంట్స్ని అట్లా తలుచుకొని స్టీరింగ్ పట్టుకుంటా. అంటే నాకేదో అలవాటు అది, ఎందుకంటే చేశాడు. నేను ఎక్కడో ఒక రైతు, మా నాన్న 8th క్లాస్లో చనిపోయాను, నేను 8th క్లాస్ ఉన్నాడు, మా అన్న చదివించాడు నన్ను. కానీ అందరూ డైరెక్టర్ కాలేరు. ప్రొఫెసర్ ఇది ఎంఏ హిస్టరీ చేసుకున్నారు, పిహెచ్డీ చేసుకున్న వాళ్ళంతా. అట్లా అది ఒక స్టేట్ డైరెక్టర్గా చేసి. ఫ్యామిలీతో వైఎస్ఆర్ గారు ఎట్లా ఉండేవారు? అంటే ఇంత పొలిటికల్ బిజీ లైఫ్లో కూడా ఫ్యామిలీకి ఏమైనా టైం కేటాయించేవారా? టైం కేటాయించేవాడు. జెరూసలేం ఇట్లా పోయేవాడు, లేకుంటే ఏదైనా టూర్స్ పోయేవాడు 3-4 డేస్ ఫ్యామిలీతో. ఎంతో అన్యోన్యం, భార్య అంటే ఎంతో, కూతురన్నా కొడుకన్నా ఎంతో అన్యోన్యంగా, కోడలన్నా చూసుకునేవాడు. అందరినీ బాగా, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మగారు, జయం గారు, వీళ్ళంతా ఎవరైనా ప్రేమగా చూసుకునే కజిన్స్, బ్రదర్స్, వివేకానంద రెడ్డి అని కానీ అందరినీ బ్రహ్మాండంగా చూసుకునేవాడు. ఇట్స్ ఎ గ్రేట్ పర్సన్. నమ్మిన వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తారు, ఎంత దూరమైనా వెళ్ళిపోతాడు, ఎంతకైనా త్యాగం చేస్తాడు, ప్రాణమైన ఇస్తాడు. అదే కదా జనాలందరికీ ఈరోజు కూడా ఎందుకు తలుచుకుంటారు? లేకుంటే చాలామంది చనిపోతే ఎవడు పట్టించుకోరు, అంటే అంత పట్టించుకోరు. ఇప్పుడు పివి నరసింహరావు ఉన్నాడు, అతను బ్రహ్మాండంగా చేశాడు. ఏది టెక్నాలజీ అంతా చేసి ఎన్నో చేశాడు, మనకు నిజంగా గ్రేట్ అతను. కానీ అంతగా తలుచుకోరు. చాలామంది ఉంటారు, ఎంతోమంది సీఎంలు, ప్రైమ్ మినిస్టర్లు ఉంటారు, అంత తలుచుకునే సమస్య లేదు. ఇతను అంతా తలుచుకుంటారు, ఎందుకంటే అంత ప్రేమతో పనిచేసి చేయడము. వాళ్ళకి ఇంకా కష్టం, మళ్ళీ వాళ్ళ పిల్లలు ఏదైనా ఉంటే కూడా పోతే ఇబ్బంది ఉంటే అది చేయడము. ఎవడన్నా పొరపాటున ఇరికించి రాజకీయాల్లో సస్పెండ్ అయితే కూడా వెంటనే రివోక్ చేయడము, చేయించడం. అంటే అన్యాయంగా ఎంక్వైరీ చేసి ఏదన్నా అంటే అన్యాయంగా కూడా కొన్ని ఆఫీసులో రాజకీయాలు చేసి సస్పెండ్ చేస్తారు పాపం. కొందరు ఏదైనా తిని ఏసీబీ వాళ్ళు అది ఇంకా దగ్గరకు రానిచ్చేవాడు కదా అతను. జనరల్గా నాకు తెలిసినంత వరకు అట్లా వాళ్ళని ఎవరైనా వెళ్ళిపోండి ఇట్లా దీనిలో రికమెండ్ చేయొద్దండి అని.
ఏదో అన్యాయంగా ఏదన్నా ఇబ్బంది పడి కొంత హరాస్ చేస్తుంటారు. అట్లాంటి వాళ్ళని నా కళ్ళు ఎదురుగా నేను కూడా తీసుకొని పోయి చాలామంది చేయించాం అట్లా, అంటే ఏదైనా న్యాయం చేయించాం అట్లా. ఏదో గ్రేట్ ఫెలో. అంటే ఆ రోజు ఎంతమంది పేద ప్రజలు ఫీజు రింబర్స్మెంట్ వల్ల ఎంతమంది మెడిసిన్ చేశారండి, ఎంతమంది ఇంజనీరింగ్ చేశారు. మేము చదువుకున్నప్పుడు ఓన్లీ 200 ఇచ్చేవారు, ఏదో కరువు సీమ్ అని చెప్పేసి హాస్టల్లో ఈబీసీ స్కాలర్షిప్స్ అని అందరికీ ఇచ్చేవాళ్ళు. అతను అట్లా కాదు కదా, మెడికల్ ఇది ఒక మెడిసిన్ చేయాలంటే చిన్న విషయమా. ఇప్పటికి కూడా అమెరికాలో కానీ ఈ మన ఎంఎస్ చేసి ఇంజనీరింగ్ చేసి అదర్ కంట్రీస్లో ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి ఇప్పుడు తలుచుకుంటారు. ఇక్కడ కానీ ఇండియాలో ఉండే వాళ్ళ పిల్లలు పేద మధ్యతరగతి ప్రజలు అంటే వాళ్ళ పిల్లలు ఫీజు రింబర్స్మెంట్ ద్వారా చదివిన వాళ్ళే ఉన్నారు. ఆరోగ్య సేవ వల్ల కొన్ని కోట్ల మందికి అది బెనిఫిట్ అయింది. ఇంతమంది ముఖ్యమంత్రులు మీరు చూశారు, ఎవరికి రానటువంటి అంటే ఆ పేరు ప్రజల గుండెల్లో సుస్థిరమైన స్థానం ఒక్క వైఎస్ఆర్ గారికే ఎలా సాధ్యమైంది? అదే కదా అతను చేసిన పనులు, త్యాగపూరితమైన పనులు డేరుగా. అంటే కొందరు ఏం చేస్తారంటే బిషమేషన్ ఎట్లేసేది, రాజకీయం చేసేది, కొంత ఇచ్చేసేది ఓట్ల కోసమో లేకుంటే ఏదో స్వార్థపూరితంగా చేస్తారు. అట్లా కాదు, బాగుపడాలంతా లెట్ దెమ్ ఎంజాయ్, లీవ్ లెట్ లివ్ అనే టైప్, బతుకుని టైపు, లీవ్ లెట్ లివ్ అట్లా. ఎవరికి ఇబ్బంది పెట్టారు కాదు, ఎవరిని అనవసరంగా కూడా తిట్టేవాడు కూడా కాదు. ఏదైనా కానీ ఏదన్నా అరిచి అట్లా చేయదనైనా తప్పు చేస్తున్నావు బాగా చేసుకొని అట్లా మందలించి పంపించేవాడు తప్పితే ఎవరైనా పొరపాటు చేస్తే టు ఎరేజ్ ఉమ్మని ఎవరైనా పొరపాటు చేస్తే వాళ్ళ శిష్యులు కూడా ఎవరైనా ఒకటి అట్లా చేస్తే అట్లా చేయకూడదు తప్పని మందలించి పంపించేవాడు. అంటే అలాంటి నేచర్ అది. ఎందుకంటే ఒకరు ఎవరైనా మంచి పని చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆకర్షిస్తారు. ఈజ్ ల్యూరింగ్ పీపుల్, అట్రాక్టింగ్ పీపుల్. అంత జనాకర్షణ గల నాయకుడు నాకు తెలిసినంత వరకు ఎవరు పుట్టబోటు కూడా అనిపిస్తుంది. అంటే ఎగ్జాజరేషన్ కాదు కానీ ఏదో నేను గొప్పగా చెప్తున్నాను రాజశేఖర్ అంటే మరి అంటే ఫ్యాక్ట్. ఈరోజు నదులకంతా ఆనకట్టలు కట్టి ఎన్నో ఇవన్నీ డ్యామ్స్ అని ఇచ్చేసి కాలువలు ఇచ్చేస్తే ఎంతమంది తలుచుకుంటారు. ఈరోజు మాకు రాయలసీమలో డ్యాములన్నీ నీళ్ళు కట్టి చెరువులకంతా నీళ్లు నింపినాడు. సో మొత్తము ఇప్పుడు అనంతపురం అంటే కరువు సీమ కాదు, నిజంగా చెప్తాను. ఇప్పుడు హార్టికల్చర్ హబ్ అయిపోయింది. అప్పుడు ప్రతి చెరువులకు నిలిస్తే పర్కులేషన్ వస్తుంది, చదును వస్తుంది. చెరువు ఉందనుకోండి, చెరువులో ఫుల్గా నీళ్ళు వస్తే 5-6 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు నీళ్లు ఎక్కడన్నా బోర్ వేసుకొని నీళ్ళు వస్తాయి. ఇప్పుడు ఎక్కడన్నా బోర్ వేసుకొని నీళ్ళు వస్తాయి. అంతా మోడర్న్ టెక్నాలజీతో అంత ఇంప్లిమెంట్స్తో వర్క్ చేసుకుంటుంటారు, బ్రహ్మాండంగా పండిస్తుంటారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఇప్పుడు మాకు అనంతపూర్లో యాపిల్స్ కూడా పండిస్తుంటారు. ఇవన్నీ రాజశేఖర్ అన్న చలవ అతను ప్రోత్సాహమే, రైతులకు ఇచ్చిన ప్రోత్సాహమే. సీఎంగా పదవి బాధ్యతలు స్వీకరించాక పులివెందుల్లో అనుకుంటా దాదాపు 1000 ఎకరాల భూమిని, అటవీ భూమి అనుకుంటా, ప్రభుత్వానికి అప్పగించారు. అట్లా ఏ సీఎం అయినా చేయగలరా? చేయరు అట్లా. ఏదైనా ఉంటే ఆక్యుపై చేసి ఏదో బినామీ పేరుతో పెట్టుకొని చేసుకుంటారు. జనరల్గా జరిగేది అదే. ఇప్పుడు చూస్తున్నాం కదా, రాజకీయాలన్నీ నాశనం అయిపోయినాయి. ఏదో అంత వరస్ట్ అంత కంటాక్రెస్ ఇదైపోయినాయి. అంటే అంత కక్షపూరిత రాజకీయాలు అయిపోయినాయి. అంత వెంజన్స్ అంత ఎవరూ శాశ్వతం కాదు. 10 మందికి సాయం చేసి ఆ రోజు సెప్టెంబర్ 1 హెలికాప్టర్ ప్రమాదం జరిగినప్పుడు ఏమనిపించింది? ఇన్ని రోజులు ట్రావెల్ చేశారు కదా, ఎక్కడో చోట అక్కడ ఈవినింగ్ సేఫ్గా ల్యాండ్ అయి ఉంటారనిపించిందా? అనుకున్నాం. అప్పుడు ఫస్ట్ నేనే మాట్లాడినా అక్కడ మన సి బ్లాక్ ముందర, సీఎం బ్లాక్ ముందర సెక్రటరియట్లో, సంతా బ్లాక్ దగ్గర. ఎందుకంటే వాళ్ళంతా నాకు బాగా పరిచయం. ఎప్పుడు మా దగ్గరికి వచ్చేవాళ్ళు చాలామంది మన మీడియా వాళ్ళు చేసి బ్రహ్మరాం మల్లికార్జున స్వామి దయ వల్ల ఏడవసారి దిగిండి అలా సేఫ్గానే ముక్కున్నాను నేను ఫస్ట్. అంటే జనరల్గా అంటే వాళ్ళు ఏం చేస్తాం మరి, అందరూ బాధపడినారు, అందరూ ఏడ్చారు. చాలా అన్ఫార్చునేట్ మన బాధ. ఒక్కసారిగా చనిపోయారన్న వార్త విన్న తర్వాత గుండె ఇంకంతా ఆగిపోయింది అందరికీ, జనాలందరికీ. అంతే ఇంకా మా ఇంట్లో మా ఫాదర్ చనిపోయినప్పుడు, మా పేరెంట్స్ చనిపోయినప్పుడు మేము అంత ఏడ్చలే, అట్లా ఏడ్చాము మేమంతా. ఇప్పుడు కూడా అన్న గుర్తుకు వస్తే ఇంకంతే ఇంకా ఏడుపు వచ్చేస్తుంది అంతే కళ్ళలో. అట్లా అంత ఇట్స్ గ్రేట్ పర్సనాలిటీ. ఒక ఫాదర్ని కోల్పోయినట్లే లెక్క ప్రతి ఫ్యామిలీ కూడా. ఈరోజు అన్న ఉండింటే నేను ఎప్పుడో వైస్ ఛాన్సలర్ అయ్యవని. ఇప్పుడు ఎట్లా ఎవడు మెరిట్ లేకుండా కూడా అవుతుండ్రు, ఎవడోడో చూసాం కదా 2000 అంతా. ఇక నేను పేర్లు చెప్పకూడదు, ఏ పీరియడ్ అని చెప్పకూడదు, కానీ ఎవడో అంత బయోడేటా లేనోళ్ళు, బుక్స్ లేనోళ్ళు, రీసెర్చ్ లేనోళ్ళు కూడా అయిపోయినారు అంతా. వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత వందలాది గుండెలు ఆగిపోయాయి. ఎంతోమంది చనిపోయినారు హార్ట్ అటాక్తో. అదేవిధంగా చూస్తూ టీవీలు చూస్తూ చనిపోయినారు. ఆయన అంతిమ యాత్రకు కూడా లక్షలాది మంది తరలి వచ్చారు. ఎప్పుడైనా మీ ఓవరాల్ మీ కెరియర్లో ఏ నేతకైనా ఇలా వాళ్ళ ఎక్కడ జరగబోదు కూడా అలాంటి ఎవరి ఇదైనా కూడా అంత ఉండదు అసలు.
గ్రేట్ బాబా ఆ రోజు అంతా ఏడ్చుకుంటా గ్రేట్ పర్సన్ అబ్బాయి ఇంకా అంతే చెప్పకూడదులేండి మహానుభావుడు అసలు. అంతా బాడీ అంతా ఇదైపోయి చిత్రం అయిపోయి అంతా ఎవరు ఏడ్చిన వాళ్ళు ఎవరు ప్రతి ఒక్కరు అన్ని పార్టీ వాళ్ళు ఏడ్చారు. దురదృష్టం మనం చేసుకున్న దురదృష్టం. లేకుంటే మాకు ఈ సమస్యలు వచ్చేది కాదు. నేను వైస్ ఛాన్సలర్ కాలేదు, నాకు అది కోరిక ఉండే. ఎందుకంటే నేను 44 బుక్కులు ఇంటర్నేషనల్ లెవెల్లో పబ్లిష్ చేశాను. 15 ఏళ్ళు డీన్గా ఉన్నా. అంటే ఎవడో చెత్తనా 10 ఏళ్ళు ఉండి ఏమీ ఆర్టికల్స్ లేకుండా ఏమీ లేకుంటే కూడా బుక్స్ లేకుండా కూడా అయిపోయినారు. వాళ్ళందరూ చూసి రాజశేఖరన్ గుర్తుకొచ్చాడు. నా మా ఫాదర్ లాంటి వాళ్ళు లేకపోయా అన్న లేకపోయినా పెద్దన్న ఉంటే నేను కూడా అయింది కదా అని. మిమ్మల్ని ఏమని పిలిచేవారు రాజశేఖర్ గారు? మామూలుగా చెన్నారెడ్డి ఇట్లా తమ్ముడు అట్లా చెన్నారెడ్డి అని అట్లా చాలామందిని మా ఫ్రెండ్స్ అందరూ అట్లా పిలిచేవాడు. ఎంఆర్సి రెడ్డి అంటే ఒక్కసారి ఏమన్నా కలిస్తే నేను ఫలానా అని ఇంట్రడ్యూస్ చేసుకున్న తర్వాత 10 ఏళ్ళ తర్వాత పోయినా కూడా పేరు గుర్తు అన్న 2 times మామూలు కలుస్తాడు. ఎందుకంటే ఒకసారి కలిస్తే ఇంక మామూలు అతని దగ్గరికి పోతాను పని ఉన్నా లేకుండా మేమంతా అట్లే చేసేవాళ్ళం. ఇంకా పేరుతో పిలిస్తే మాకు ఉబలాంటాం. ఫోటో తీసుకుని పేపర్లో వేసుకుంటేది, లేకుంటే ఇంట్లో పటం కట్టుకుంటేది, లేకుంటే ఫ్రెండ్స్కి అంతా చూపించేది. అది ఒక ఆనందం అనమాట. అట్లాంటి మహానుభావులు లేక నేను చాలా ఫీల్ అయినా నా జీవితంలో. అంటే చెప్తున్నా, అంటే మెరిట్కి కాలం లేదు అని చెప్పి కానలేదు. ఇంకా ఏదో చేసాము, ఒక పెద్ద పోస్ట్ చేసాము. ఇంకా టైం ఉంటే వస్తుంది, లేకుంటే లేదు, వయసు అయిపోతుంది. అంటే జనరల్గా అట్లా అనుకున్నాం. ఉంటే 10 మంది సాయం చేసింది. ఎందుకంటే ఎవరైనా కూడా బీదా బిక్కి ఎవరిని వస్తే నా అంటే ప్రేమతో నేను చేసే టైపు, అంటే ఏదన్నా సాయం చేసే టైపు. నాకు రాజశేఖరనే గుర్తొస్తాడు. ఎలాంటి మనం డబ్బు తీసుకోకుండా ఏదన్నా చేద్దాం, 10 మందికి సాయం చేద్దామని, ధైర్యంగా చేద్దామని, మంచి పని చేస్తే ఏమీ కాదనేది అట్లా తీసుకోకుండా చేయాలని అట్లే చేశాను కూడా నేను ఇంతవరకు. చనిపోయి 25 ఏళ్ళు కావస్తున్నా కూడా ఇవాళకి తెలుగు రాష్ట్రాల్లో, అదేవిధంగా దేశాల్లో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు కావచ్చు, ప్రజల్లో కోట్లాది మంది గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకొని ఇవాళకి వాళ్ళ మదిలో చిరస్థాయిగా నిలిచిపోయినాడు. ఎట్లా చూడొచ్చు ఆయన లేరన్న నిజాన్ని? ఇప్పుడు కూడా ఉన్నాడు అనుకుంటాం నేనైతే. ఎప్పుడన్నా అంటే మనసులో ఒకసారి కల్లో కూడా వస్తాడు, ఒకసారి ఆరోగ్యశ్రీ రూపంలో ఉన్నాడు అనుకుంటాం. నవ్వుతాను, ఏదో మాట్లాడినట్ల ఒక ఫీలింగు. గ్రేట్ పర్సనాలిటీ. ఎంతోమంది నా ఫ్రెండ్స్ అబ్రాడ్లో బాగా సెటిల్ అయిన ఉంటారు కదా, మా బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ, పూర్ పీపుల్ మా పల్లెల్లో అంతా పోయినారు కదా, అందరూ తలుచుకుంటుంటారు. ఈరోజు రేపు ఈరోజు 77 జయంతి ఒక మహోత్సవ వేడుకలుగా జరుపుకుంటుంటారు. మొత్తం ఆంధ్రదేశంలోనే, తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మొత్తం రాజశేఖర్ అన్న అంతా ఒక మహోత్సవాలు, జయంతి వేడుకలు జరుపుకుంటూ పుట్టినరోజు సందర్భంగా చేసుకుంటారు. భోజనాలు పెట్టడము, అంతా ఏదన్నా బ్లడ్ డొనేషన్ చేయడము, ఇట్లా ఎన్నో స్కీమ్స్ పెట్టి చేస్తుండ్రు ఈరోజు. నిజంగా ఇది ఇంకా అదంతే. ఇంకా అందరికి మించి ఎవరు రారబ్బా నా దృష్టిలోనే కాదు, జనాల దృష్టిలో కూడా. అందరూ అతని పేరెంట్ ఎవరు కామెంట్ చేయరు. ఫైనల్గా సరిపోయినో లేదో కామెంట్ చేసుకుంటారు కానీ మామూలే. ఫైనల్గా వైఎస్ఆర్ గారి గురించి ఒకే ఒక్క మాటలో చెప్పాల్సి వస్తే చిన్నారెడ్డి గారికి చెప్తారు? అతను దేవుడు అని చెప్తాం. అంతేనా? అంతే, ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఆ మహానేతను దేవునిగానే పరుస్తాను, దేవునితోనే పరుస్తాను. అందుకనే కదా దేవుళ్ళు కూడా ఓర్చలేక తీసుకొని పోయినారు మహానుభావాన్ని. ఎంతోమంది బాగుపడింది. ఇంకా మాలాంటి వాళ్ళంతా ఎప్పుడో నేను వీసీ అయిపోయిందో అంటే వీసీ అని కాదు, నా స్వార్థం కాదు, అంటే స్వార్థం కూడా ఉంటుంది నాకు. ఎంతోమంది ఎన్నో రంగాల్లో విజయ పరంపర మోగించింది, ఇంకా మోగిస్తానే ఉంటారు. కానీ అతను పెట్టిన అతను దీవెనల వల్ల, ఫీజు రింబర్స్మెంట్ వల్ల ఎంతోమంది చదువుకొని, రైతులు కానీ వాళ్ళ పిల్లలంతా చదువుకొని మెడికల్ సీట్స్ తెచ్చుకొని, ఇంజనీరింగ్ సీట్స్ తెచ్చుకొని ఎంతోమంది పైకి వచ్చి వాళ్ళంతా ప్రపంచంలో ఫ్యూచర్ జనరేషన్ కూడా ఎంతో సేవ్ చేసే అవకాశం ఉంది, చేస్తున్నారు కూడా వాళ్ళు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఇది దివంగత మాజీ ముఖ్యమంత్రి, జన హృదయ నేత, రైతు బాంధవుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఆయన సన్నిహితులు ఒకరు, ఉమ్మడి రాష్ట్ర పురావస్తు శాఖ మాజీ డైరెక్టర్ చిన్నారెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ విశేషాలు. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.